వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీరు డీమార్ట్కే కాదు, సూపర్ మార్కెట్స్కే కాదు, ఇట్లా పెద్ద పెద్ద షాప్స్కి గట్రా వెళ్ళినప్పుడు అవి చూసేసి అంటే వాటికి డిస్కౌంట్లో పెడతారు కదా, అవన్నీ చూసి అట్రాక్ట్ అవుతున్నారా? సో మీకు ఎలా అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి, సో ఎట్లా షాపింగ్ చేయాలనేది చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. సో వాళ్ళు మనల్ని ఎట్లా లాక్ చేసుకుంటారు అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దట్టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియోలోకి అయితే అర్జెంట్గా వెళ్ళిపోదాం. మా పాప పిలుస్తుందండి, ఒకసారి వాటర్ పట్టేసి వస్తాను. మా పాప చూసారా అక్కడ తను అట్లా అన్న తనకి ఏ ఒకటి ఇచ్చి నేను ఆడిపిస్తుండే ఇలా వీడియోలు చేస్తుంటాను అనమాట. అలా ఉంటుంది కష్టాలు. సో జస్ట్ చూపిద్దామని చూపించాను అనమాట. సో ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా మార్కెట్కి వెళ్తారు, డిమార్టే కావచ్చు, సూపర్ మార్కెటే కావచ్చు, అట్లా వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక లిస్ట్ రాసేసుకోండి. నేను ఏమి కొనుక్కోవాలి, ఏమి కొనుక్కోకూడదు అనేసి ఒక లిస్ట్ రాసేసుకోండి. ఒక లిస్ట్ రాసేసి నాకు ఇంత కందిపప్పు కావాలి, ఇంత పంచదార కావాలి, ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ కావాలి, ఈ బట్టల సబ్బులు కావాలి, ఇట్లా ఇవన్నీ కూడా మీరు రాసేసుకుని వెళ్తే గనుక సో మీకు ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట. ఇంట్లో ఏముంది ఏమి లేదని ముందే చూసుకుని వెళ్తే ఇంట్లో ఇది ఉంది ఇది లేదు కాబట్టి మీరు రాసుకుని వెళ్తారు కాబట్టి సో ఇంకొకటి ఎక్స్ట్రాగా కొనకుండా ఉంటారు. అక్కడ ఒకవేళ డిస్కౌంట్ మీ ఇంట్లో ఉన్న దాని మీద ఒకవేళ అక్కడ డిస్కౌంట్ ఉందనుకో, మీ ఇంట్లో ఆల్రెడీ సరుకు ఉంటుంది అయినా అక్కడ డిస్కౌంట్ ఉందనుకో, మీరు ఆల్రెడీ ఇక్కడ లిస్ట్ రాసేసుకుంటారు కదా. సో నాకు అది అవసరం లేదనేసి మీరు తీసుకోరు, డిస్కౌంట్ ఉన్నా తీసుకోరు. ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్ చూడండి, వాళ్ళు ఎలాంటి మనం ఇట్లా ఎగ్జిట్ అవ్వగానే అక్కడ ఎగ్జిట్లో మనకి ఏం పెడతారు, మన లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే అక్కడ ఏం పెడతారు లోపల బిస్కెట్స్, డ్రింక్స్, ఇవి పిల్లలకి నచ్చినవన్నీ పెడతారు అక్కడ. సో ఆ డ్రింక్స్ ఆఫర్స్ చూసి లేకపోతే బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ చూసి పిల్లలు అట్రాక్ట్ అవుతారు. పిల్లలు కొనమని మనకు మారం చేస్తుంటారు, మనం కొనకుండా ఉండలేం. సో అంటే ఏంటంటే వాళ్ళది ఒక బిజినెస్ మైండ్ అనమాట. సో అట్లా ఉంటుంది, అవన్నీ మనం కొనకుండా ఉండలేం. సో అలాగే లోన్కి వెళ్తూ ఉండగా అక్కడ సాసులని, లేకపోతే గులాబ్ జామ్స్ అని, లేకపోతే డ్రింకులు, చాక్లెట్లు, బిస్కెట్లు, పిల్లలకు కావాల్సిన ఎరేజర్స్, షార్ప్నర్స్, వాటికి యూటిలిటీస్ అన్నీ, అవి పన్నీరు, చీజ్, సో ఇవన్నీ ఇట్లా ఉంటే బయట అక్కడ ఎక్కడో చివర మనకి కావాల్సిన సరుకులు ఉంటాయి. గ్లాసరీ అనేది చివర పెడతారనమాట, చివరి ర్యాక్స్లో చివర పెడతారు. మనకి ఆ కందిపప్పులు, మినపప్పులు ఇవన్నీ కూడా చివర పెడతారనమాట. సో వీళ్ళ మైండ్ చూసారా అంటే ఇక్కడ మొత్తం పిల్లల్ని మనల్ని కూడా ఇక్కడ అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్లోనే కొనిపించేయాలి, అంటే మనకు అవసరం లేదు కూడా కొనిపించాలి. మనకి లాస్ట్కి వెళ్ళేసరికి మనకి అవసరమైన సరుకులు ఎలాగే మనం కొనుక్కుంటాం కదా. సో అదనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 1, 2, 3 సరుకులు టిప్స్ అనమాట. 1, 2, 3 సరుకులు కావాలన్నప్పుడు మన వీధిలో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉంటాయి, వాళ్ళు చిల్లర వర్తకులు అని అంటారనమాట. సో వాళ్ళని ఏమంటారు, చిల్లర వర్తకులు అంటారు. మనకి ఇప్పుడు 1, 2, 3 సరుకులు కావాలి అన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం కొనుక్కున్నాం అనుకోండి, ఒక మిడిల్ క్లాస్ ఒక వర్తకుని, ఒక చిల్లర వర్తకుని మనం కొంచెం సేవ్ చేసినట్టు ఉంటుంది కదా. సో ఇట్లా వీటికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద మాల్స్లో నేను కొనేసుకోవాలి, పెద్ద పెద్ద వాటిలో నేను కొనేసుకోవాలని అక్కడికి మీకు 2, 3 సరుకులు కావాలంటే ఇంకొక 10 సరుకులు ఎక్స్ట్రా కొనుక్కుని మీకు అక్కలేని సరుకులు కొనుక్కుని మీ జేబుకి చిల్లు పెట్టుకునే బదులు ఇక్కడ వీళ్ళ దగ్గర కొనుక్కుంటే మళ్ళీ అక్కడ ఏంటి బిల్ కౌంటర్ దగ్గర గంటల టైం పడుతుంది. ఇక్కడ షాపింగ్ దగ్గర ఒక ఎత్తు అయితే అక్కడ బిల్ కౌంటర్ దగ్గర గంటలుగా. అదే మనం ఇక్కడికి వెళ్ళామనుకోండి, చిల్లర వర్తకుడి దగ్గర ఏం కావాలి బాబు అని వాడే రిసీవ్ చేసుకుంటాడు. ఇలా ఈ సరుకులు కావాలని చక్కగా కట్టేసి ఇంటికి కూడా పంపిస్తాడు అవసరం అయితే. సో అలా ఉంటుందన్నమాట. సో అందుకే చెప్తున్నాను, చిన్న చిన్న సరుకులు ఏమైనా కావాలంటే ఇలా చిల్లర వర్తకులు గట్ట దగ్గర కొనుక్కోండి. మనకి కూడా బాండింగ్ ఉండాలి. సో అంటే ఒక మనిషి ఒక మధ్యతరగతి వాడే కదా ఇట్లా పెట్టుకుంటాడు అన్నీని. సో వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. సో అదనమాట నేను చెప్తాను. అలాగే ఇలా లిస్ట్ అన్ని రాసేసుకుంటే మీకు ఏముంది ఏమి లేదు ఇవన్నీ కూడా క్లారిటీగా తెలుస్తాయి. లేదు మేము ఎంత లిస్ట్ రాసుకున్నా ఏం రాసుకున్నా మా జేబు చిల్లి పడకుండా ఉండట్లేదు, మేము అట్రాక్ట్ అవ్వకుండా ఉండట్లేదు ఆఫర్స్ కంటే కనుక ఇక నేనైతే ఏమీ చేయలేను. ఇంకా ఎవరు కూడా ఏం చెప్పలేరు, నేననే కాదు పెద్ద పెద్ద మేధావులు ఏం చెప్పలేరు. మీరు ఇంకా అంతకు అట్రాక్ట్ అయిపోతున్నామంటే. సో నేనైతే మీరు అట్రాక్ట్ అవ్వరా అంటే కనుక నేనైతే కంపల్సరీ అన్నీ రాసేసుకుంటాను. నా దగ్గర ప్రతిదీ మా హస్బెండ్ చెప్తారు తీసుకువెళ్తారని, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రతిదీ చెక్ చేసుకుంటాను. ఇంట్లో ఏమీ లేదు, చిన్న దాంతో సహా ఇంట్లో ఏమీ లేదు ఏముంది అన్నీ కూడా చెక్ చేసుకుంటాను.
లేదు తీసుకోరంటే నేను తీసుకుంటాను. ఎక్స్ట్రా మహా అయితే ఎక్స్ట్రాగా 1, 2, 3 సరుకులు తీసుకుంటాను. అదన్నా బాగా డిస్కౌంట్ బాగుంది అంటే నేను తప్ప ఇంకా మిగతా వాటి దగ్గర కూడా నేను ఏమి అంత ఓవర్గా ఖర్చు పెట్టను, స్పెండ్ చేయను అనమాట. సో ఏదో చిన్నవి కావాలంటే సరుకులు మీకు ఇందాక నేను టిప్ చెప్పినట్లుగా నేను ఇక్కడ మా వీధిలో షాపుల్లోనే నేను తెచ్చేసుకుంటాం అనమాట. సో మా హస్బెండ్కి చెప్తాను, ఫోన్ చేసి ఆయన తెచ్చేస్తారు. సో అట్లా జరుగుతుంది అనమాట మాకు. ఏమైనా బల్క్లు అంటే ఇలాగా వాషింగ్ మిషన్ లిక్విడ్ కావాలి, కంఫర్ట్ కావాలి, ఇలాంటి పెద్దవి ఉన్నప్పుడు గట్ట ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మేము కొనుక్కుంటాం అనమాట. సో నేను ఎన్నిసార్లు మీ పేరెందుకు మెన్షన్ చేయట్లేదంటే ఎందుకులే అనేసి మెన్షన్ చేయట్లేదు. మా సూపర్ మార్కెట్స్ పెద్ద మార్కెట్లో మీకు ఎలాగ తెలుస్తుంది కదా, మీరు ఎలాగ వెళ్తారు కాబట్టి. సో మీకు ఎలాగ తెలుస్తుంది కాబట్టి పెద్దగా పేర్లు అయితే ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో అలాగే మనం లాన్కి వెళ్ళిన తర్వాత మనకు బయట టైం ఎంత అయింది, బయట చీకటి అవుతుందా, ఎండ ఎక్కుతుందా, ఇవన్నీ తెలియకుండా ఉంటాను. చుట్టూరు ఒక కిటికీ కూడా లేకుండా చేస్తారు, మీరు అబ్జర్వ్ చేశారా? అలాగే ఆ పై ర్యాక్లో ఇక్కడ కింద పిల్లలకి అట్రాక్ట్ అయిన పెడతారు, సరుకులు చివరిని ఎక్కడో పెడతారు. తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ వెళ్ళేసరికి పిల్లల మనకు అక్కడ సర్పు కంఫర్ట్ అని రెండో స్టేర్లో పెడతారు. ఫస్ట్ స్టేర్లోనే పెట్టచ్చు కదండి, మొత్తం గ్లాసరీ అంతా అట్లా పెట్టరు. సెకండ్ స్టేర్కి వెళ్ళేసరికి అక్కడ సర్పులు లిక్విడ్లు అన్నీ పెట్టి మళ్ళీ అక్కడ పిల్లలు టాయ్స్ పెడతారు. ఆ పక్కనే మళ్ళీనేమో చెప్పులు అవి అరేంజ్ చేస్తారు, పిల్లలవి పెద్దలవి. ఆ రేట్లు చూసి మనమే అట్రాక్ట్ అవుతాం. సో అక్కడ కొంచెం మోడల్స్ బాగుంటాయి కదా, మనమే. మళ్ళీ థర్డ్ స్టేర్కి వెళ్ళేసరికి అక్కడ బట్టలు ఉంటాయి, ఆ బట్టలతో పాటు మళ్ళీ అక్కడ టాయ్స్ పెడతారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదా, ఖచ్చితంగా ఒక ర్యాక్ అయినా టాయ్స్ అనేది పెడతారు. సో ఇట్లాగా అంటే మనకు అక్కలేని కూడా మన దగ్గర కొనిపించడానికి పిల్లలు మారవేలాగా చేస్తారు కదా, మనం కొనుక్కొని ఉండలేం కదా. సో అలా మనకు అక్కర్లేని కూడా మన చేత కొనిపించడానికి. ఇప్పుడు ఒక మధ్యతరగతి వాడు ఉంటాడండి, వాడు ఏదో ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీతో అనేసి సరదాగా ఈ పెద్ద అవి కూడా మనం చూడాలనేసి వెళ్తాడు. అక్కడ మ్యాక్సిమం ఒక 2,000 వేసుకుంటాడు అనుకోండి అంచనా. అక్కడికి వెళ్ళేసరికి అంచనా తగ్గిపోయి డబల్ త్రిబుల్ అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. సో ఇంకా అక్కడ వాడికి మైండ్ అప్సెట్ అయిపోతుంది అనమాట. అక్కడ ఏంటంటే ఎకనామికల్గా ఫైనాన్షియల్గా మనం దెబ్బ పడిపోతాం అక్కడ. సో ఒక మధ్యతరగతి వాడు దెబ్బ పడిపోతాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏమనుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు మధ్యతరగతి వాడి వల్లే, అంటే మనలాంటి వాళ్ళ వల్లే ప్రతి బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. ప్రతి బిజినెస్ అయినా ఏదైనా డెవలప్ అవ్వాల్సింది ఈ మధ్యతరగతి వాళ్ళ వల్ల అనమాట. సో ఏంటంటే వీళ్ళు ఇటు బిర్యానీ తినలేరు, అటు పెరుగన్నం తినలేరు, అట్లా ఉంటుంది వీళ్ళ లైఫ్. ఇటుకి వెళ్ళిపోవాలి, ఇలాగా ఉండాలి అన్నట్టుగా కొట్టుకుంటారనమాట. సో మన లైఫ్స్ అట్లా ఉంటాయి కదా. సో అదనమాట. సో ఇట్లా రాసేసుకుని చేయండి అంటే వీళ్ళు అట్లా చేస్తారు. సో తర్వాత ఇంకొకటి, బిల్లింగ్ వేయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ గంటలు టైం పడుద్ది. మళ్ళీ అక్కడ కూడా పిల్లల చాక్లెట్లు, బిస్కెట్లు, చిన్న పర్ఫ్యూమ్ బాటిల్స్ అలాంటివి పెడతారు మనల్ని అట్రాక్ట్ అవి చేయడానికి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి పిల్లలకేమో బిస్కెట్లు, చాక్లెట్లు అవి పెడతారు, పర్ఫ్యూమ్ బాటిల్స్ ఇవన్నీ పెడతారు. అంటే బిల్లు కౌంటర్ దాకా వెళ్ళేదాకా కూడా మనతో షాపింగ్ చేయించడానికి, అంటే అడుగడుగున మనతో షాపింగ్ చేయించడమే వల్ల ధ్యేయం అనమాట. సో మన జేబుకి చిల్లు పెట్టడంతో మన జేబీ ఖాళీ అవ్వడానికి ఒక రకంగా మనము కారకులని చెప్పుకోవచ్చు, ఒక రకంగా వాళ్ళు కారకులని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడితో షాపింగ్ స్టాప్ అయిపోయినా బిల్డింగ్ దగ్గరికి కూడా వెళ్ళేటప్పుడు అక్కడ అసలే రష్గా ఉన్నప్పుడు దోచేసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా అరేంజ్ చేసేస్తారండి చాక్లెట్లు, బిస్కెట్లు, పర్ఫ్యూమ్ బాటిల్స్ అని, ఏమైనా చిన్న క్లిప్స్ అని, యాక్సెసరీస్ అని, ఇవన్నీ కూడా అక్కడ కూడా అరేంజ్ చేసేస్తారు. అని అక్కడికి వెళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి. ఇట్లా ఇది ఒక పాప బాబు ఉంటారు, వాళ్ళు ఈ చాక్లెట్ కావాలని పిక్ చేస్తారు, అది కావాలని పిక్ చేస్తారు, ఇది ఏదో పర్ఫ్యూమ్ బాగుందని మనం పిక్ చేయొచ్చు. సో అట్లాగా వాళ్ళ ధ్యేయం అదే, అంటే బిల్లింగ్ చివరి క్షణం వరకు వాళ్ళతో మనం షాపింగ్ చేయించడానికి. మళ్ళీ అక్కడ బిల్లింగ్ వేయించుకున్న తర్వాత కూడా బిల్లింగ్ వేసేవాడు కూడా చెప్తాడు, మేడం ఇలా పలానా సరుకు చూసారా, దాని మీద ఆఫర్ ఉంది సార్, పలానా సరుకు చూసారా, దాని మీద ఆఫర్ ఉంది, కావాలంటే ఇక్కడ ఉంది సార్, నేను ఇస్తాను సార్. అంటే చూసారా, అంటే ప్రతి క్షణం అందులోకి వెళ్ళామంటే ఖచ్చితంగా మీరు అనుకునేది వేరు, ఇంకొక మనీ అయ్యేది వేరనమాట. సో అందుకే మీకు ఒక 2-3 సరుకులు కావాలంటే ఇలా చిన్న షాప్స్లో కొనుక్కోండి. మీకు బల్క్గా కావాలనుకుంటే కనుక ఒక లిస్ట్ అరేంజ్ చేసుకుని చక్కగా అందంగా కొనుక్కోండి. అందంగా పిల్లలతో ఎంజాయ్ చేయాలంటే వీటికి వెళ్ళక్కర్లేదు. చక్కగా ఇంకా బోల్ పార్క్స్ ఉంటాయి, మల్టీప్లెక్స్లు ఉంటాయి, మల్టీప్లెక్స్కి వెళ్ళిన అక్కడ పెద్ద మనీ అదే కానీ పార్క్స్ అని. సో అట్లాంటి వాటి పిల్లల్ని తీసుకెళ్ళే ప్లేసెస్ కొన్ని ఉంటాయి, వాటికి తీసుకెళ్ళి ఇలా వీటికి గట్టా వెళ్ళేటప్పుడు చక్కగా మీ హస్బెండ్కి చక్కగా ఫోన్లో లిస్ట్ పెట్టేసి మీ హస్బెండ్ తెచ్చిమనండి, ఏ గొడవ ఉండదు. కొంచెం
మనకి లిస్ట్ పెట్టేసరికి మగవాళ్ళు ఏంటంటే ఆ లిస్ట్ ప్రకారమే ఫాలో అయిపోయి అన్నీ తెచ్చేస్తారు, ఇక గొడవ ఉండదు అనమాట. లేదు అనిపిస్తే కానీ కొంచెం పెద్ద పిల్లలు అయితే పెద్ద పిల్లలు ఎలాగే ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మనం ఎలాగా చిన్న చిన్ని ఆడతాం కదా పిల్లలతో. సో అంటే ఏంటంటే మన జేబుకి చిల్లి పడకుండా ఉండడానికండి. మధ్యతరగతి వాడు ఒక రోజు కష్టపడితే 500 600 తెచ్చుకుంటాడు, మహా అయితే 1000 రూపాయలు లోపు 800 కూలి అట్లా తెచ్చుకునేవాడు ఒకేసారి. అంటే ఇప్పుడు 30 రోజులు పని చేయలేరు కదండి ఎవరైనా. ఒక రోజు జ్వరం రావచ్చు, ఆదివారం రావచ్చు. సో అట్లా వచ్చిన ఒక 25 రోజులు యావరేజ్గా పని చేసుకున్న ఒక 500 వేసుకోండి, పోనీ 500 వేసుకున్న 15,000 జీతం ఉంటుంది. లేదనుకుంటే పోనీ ఒక 600 700 అలా వేసుకుని 18,000 అలా వస్తాయండి. పోనీ 20,000 అనుకోండి, 20,000 వచ్చినోడు ఇక్కడ ఆల్రెడీ వీడికి డాగ్రా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఒకేసారి పెద్ద పెద్ద షాపింగ్స్కి వెళ్ళిపోయి ఒకేసారి 2,000 అనుకున్నవాడు 4,000 6,000 8,000 అయిపోయాయి అనుకోండి, ఆ జీతంలో సగం సగం అక్కడే చిల్లి పడిపోతే వాడికి మైండ్ ఎలా అయిపోతుంది, అదే ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నాను అనమాట. సో ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తారు, ఇట్లా లిస్ట్ రాసుకుని చక్కగా ఇట్లా అన్నీ కూడా పాటిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఒక అవగాహన చేసుకోవాలి. ఈ మార్కెట్స్ ఇట్లా పెడతారు, ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు, సో మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది ఒక అవగాహన మీకు ఉండాలి అనేసి వీడియో అయితే చేశాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్ వల్ల, మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురు ఈ విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. బై బాయ్.